ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో వార్ మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయింది. 12 ఏళ్ల తర్వాత కూడా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది. హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ కి ఈ గెలుపుతోనైతే ఊపు ఇంకా కూడా పెరుగుతూ ఉంది అంటూ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతితో మాట్లాడి తెలుసుకుందాం. క్రాంతి, రేణుశ్రీ అనుకున్నట్టుగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. సుమారు 12 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో కీలకమైనటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ పైన ఒక పట్టు అనేటువంటిది ఏర్పడిందిగా కూడా చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ విజయానికి చాలా అంశాలు దోహదం చేశాయని చెప్పొచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా ఒక 10 అంశాల గురించి ఇప్పుడు విశ్లేషించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, రాష్ట్రంలో అధికారంలో ఉండడం అనేటువంటిది ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక ఉప ఎన్నిక, వచ్చే 3 ఏళ్ల పాటు తెలంగాణలో ఈ ఉప ఎన్నికల ద్వారా అధికారంలో ఎలాంటి మార్పులు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ భవిష్యత్తు 3 ఏళ్లు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఇక్కడ స్థానిక ప్రజల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టుగా మనకు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా మరో అంశం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అవ్వటం కూడా కొంత ఇంకొక 3% కూడా ఓటింగ్ పెరగటానికి దోహదం చేసింది అంటున్నారు. రేణుశ్రీ, ప్రజాస్వామ్య యుద్ధంలో ఓటే ఫైనల్, ఓటర్లదే తుది తీర్పు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు అనేటువంటి డైలాగ్స్ ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ప్రతి ఎన్నికల్లో డబ్బు, మద్యం, అధికారం ఈ 3 కూడా తమ ప్రతిభను చూపెడుతుంటాయి, గెలుపోవటంలో ప్రభావితం చేస్తుంటాయి. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగానే హైదరాబాద్ లో పోల్ మేనేజ్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ కూడా కాస్త పోటీ ఇచ్చినప్పటికీ డబ్బు విషయంలో ఓటర్లను, మరీ ముఖ్యంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయించడం, ఓట్లు వేయించుకోవడం, తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం విషయంలో ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. మరీ ముఖ్యంగా పోలింగ్ జరిగిన నవంబర్ 11 తర్వాత మధ్యాహ్నం 1 గంట ప్రాంతం నుండి జరిగినటువంటి ఓటింగ్ లో పోలైనటువంటి ప్రతి 10 ఓట్లలో 7 ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పోలైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ పోలింగే ప్రస్తుతం కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చిందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఇక్కడ అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా లోకల్ నాయకులతో సమన్వయం పెట్టుకుంటూ పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ కావడం కాంగ్రెస్ పార్టీ మరో విజయానికి కారణమైంది. ఈ గెలుపులో ఇటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ప్రచారం పాత్రను ఏ విధంగా చెప్పుకోవాలి? రేణుశ్రీ, వాస్తవానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మొదలైన అంటే షెడ్యూల్ వచ్చినప్పటి నుండి నామినేషన్ల పర్వం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ కోసం రేసింగ్ అనేటువంటి జరిగింది. అయితే నామినేషన్ తర్వాత కూడా సుమారు ఒక వారం రోజుల పాటు గ్రౌండ్ లో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ చాలా వరకు వెనుకబడ్డారు. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రంగంలో దిగి రోడ్ షోలు నిర్వహించడంతో సినారియో మొత్తంగా కూడా మారిపోయింది. రేవంత్ రెడ్డి తన మాస్ పంచ్ డైలాగ్స్ తో అధికార పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ను ప్రజల్లోకి వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ భవిష్యత్తుకు తాను ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ కూడా వాస్తవానికి రేవంత్ రెడ్డి పాత్రను ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కీ రోల్ ప్లే చేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసినటువంటి కామెంట్స్, ఆయన ఇచ్చినటువంటి హామీలతో ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి బస్తీ వాసులతో పాటుగా ఆంధ్ర సెటిలర్స్ వీళ్ళంతా కూడా ఒక టైప్ ఆఫ్ మూడ్ లోకి వెళ్ళిపోయారు. ఈ ఎలక్షన్ అసలు ఉద్దేశం ఏంటి? అప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సానుభూతిని నమ్ముకుంది. సానుభూతి, మహిళ మాగంటి గోపీనాథ్ మరణం, వీటి చుట్టూ తిరిగినటువంటి అంశాలను ఒక్కసారిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వైఫల్యాలు, గత 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ డ్యామేజ్ కవర్ హైదరాబాద్ నగరానికి జరిగినటువంటి డ్యామేజ్ ను కవర్ చేయడం, గతంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మహానగరానికి చేసినటువంటి అంటే రాజశేఖర్ రెడ్డి కావచ్చు, తర్వాత జరిగినటువంటి రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం 10 సంవత్సరాల పాలనలో అభివృద్ధిని తెలియజేయడంతో పాటుగా అంతకుముందు జరిగినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాత్రను వీటన్నిటినీ కూడా ఆయన విశ్లేషిస్తూ అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీతో పాటుగా
సెటిలర్లు బలంగా ఉన్నటువంటి ఏరియాల్లో అన్ని పార్టీలను ఇటు వైఎస్ అభిమానులను అటు చంద్రబాబు అభిమానులను వీళ్ళందరినీ కూడా కలుపుకోవడం తన వైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్ ప్రస్తుతం ఇవాళ 25,000 మెజార్టీకి కారణంగా కనబడుతుంది. అంటే క్రాంతి కేవలం రేవంత్ రెడ్డి ఆ విషయంలోనే కాదు, గ్రూపులను పక్కన పెట్టి నేతలు పనిచేసే విషయంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలా? రేణుశ్రీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు తగాదాలు. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు నవీన్ యాదవ్ కు ఫస్ట్ లో టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి అంతా భావించారు. కానీ ఫస్ట్ అజారుద్దీన్ కి నవీన్ యాదవ్ కి పోటీ ఉండేది టికెట్ విషయంలో. అజారుద్దీన్ ఎప్పుడైతే ఎమ్మెల్సీగా చేశారో నవీన్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ వన్ సైడ్ గా పోటీ లేదు అనుకున్నటువంటి తరుణంలోనే రేవంత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. విజయలక్ష్మి మాజీ మంత్రి కోడలు విజయలక్ష్మి పేరు తెరపైకి వచ్చింది. చివరి నిమిషంలో పార్టీ సీనియర్లంతా కలిసి సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను కూడా రంగంలో దింపారు. అయితే ఈ గ్రూపులు అన్ని కూడా అక్కడ టికెట్ విషయంలో పోటీ పడ్డాయి. కానీ ఎప్పుడైతే పార్టీ అధిష్టానం నవీన్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ చేసిందో ఈ గ్రూప్స్ అన్ని సైలెంట్ అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, మా నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడమే మా ప్రధాన లక్ష్యం అనేటువంటి ఒక నినాదంతో ఇక్కడ నాయకులంతా కూడా ముందుకెళ్లారు. మరీ ముఖ్యంగా ఇక్కడ సిఎన్ రెడ్డి, రేవంత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి టికెట్ కోసం బలమైన ప్రయత్నాలు చేసినప్పటికీ టికెట్ దక్కలేదు. కానీ ఆయన ఓటింగ్ ప్రచారం విషయంలో కావచ్చు, ఓటింగ్ విషయంలో కావచ్చు సిఎన్ రెడ్డి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఉదయం 7 గంటలకు ఆయన బైక్ పై తిరుగుతూ రోడ్ల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తూ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఎలక్షన్ ప్రచారాన్ని మొత్తంగా కూడా ఆయన తీసుకొచ్చి ఈ రోజు మంచి మెజార్టీ తీసుకురావడంలో విజయం సాధించారు. అలాగే బాబా ఫసీలుద్దీన్, ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ రేసులో లేనప్పటికీ ఒక యువ నాయకుడిగా నియోజకవర్గంలో ఒక పట్టును పెంచుకునేటువంటి మైనార్టీ కమ్యూనిటీకి చెందినటువంటి నేతగా గుర్తింపు పొందారు. ఆయన ఇక్కడ మైనార్టీ ఓట్లు చాలా కీలకం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 130,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో మేజర్ షేర్ బోర్బండ ఏరియాలో ఉన్నాయి. అయితే ఆయన బోర్బండ కార్పొరేటర్ గా ఉన్నటువంటి బాబా ఫసీలుద్దీన్ తన పరిధిలో ఉన్నటువంటి ఓట్లనే కాకుండా ఇటు ఎర్రగడ్డ, షేక్పేట్, రేవంత్ నగర్ లో ఉన్నటువంటి మైనార్టీ ఓట్లను, మైనార్టీ నేతలను ఏకదాటిపైకి తీసుకురావడంలో చాలా సక్సెస్ అయ్యారు. ఇది కూడా వాస్తవానికి ఇంత మెజార్టీ రావడానికి నవీన్ యాదవ్ గెలుపులో వీరిద్దరి పాత్ర కూడా చాలా క్రియాశీలకంగా ఉందని చెప్పచ్చు. క్రాంతి, మరొకటి ఏంటంటే కాంగ్రెస్ కి కలిసి వచ్చిన అంశాల్లో కనుక చూస్తే ఇంకో కీ రోల్ అయిన అంశం ఏంటంటే యువ అభ్యర్థి, సామాజిక సమీకరణాలు, ఈ రెండు కూడా కలిసి వచ్చాయని చూడాలా? రేణు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మొదటి స్టెప్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మొదటి వ్యూహమే అభ్యర్థి ఎంపిక. ఇక్కడ నవీన్ యాదవ్ వాస్తవానికి కాంగ్రెస్ ముందు నుంచి ఈయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ ఎలాంటి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు. కానీ గతంలో 2 సార్లు ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా, మరొకసారి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఒక బలమైన ఓట్లు సాధించడం, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నవీన్ యాదవ్ ఇక్కడ తెచ్చుకోవడం, మరీ ముఖ్యంగా యూసఫ్ కూడా రేవంత్ నగర్ బస్తీల్లో ఉన్నటువంటి యూత్ కు, మహిళలకు ఆయనకు ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ప్రజాదరణను కాంగ్రెస్ పార్టీ ముందుగానే పసిగట్టింది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ సామాజిక సమీకరణలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గానికి సుమారు 40 నుండి 45,000 పైచిలకు ఓట్లున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ మొత్తంగా కూడా బలమైనటువంటి సామాజిక వర్గంగా యాదవ్ కమ్యూనిటీ నుండి నవీన్ యాదవ్ కు గుర్తింపు ఉంది. అయితే ఈ నవీన్ యాదవ్ ను బరిలో దింపడం ద్వారా ఖచ్చితంగా తన విజయం ఈజీ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళంతా ఒకవైపు గత 2 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సింపతి, యువకుడిగా ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి పేరు, వివాద రైతుడు అనేటువంటి ఒక కార్డ్, ఇవన్నీ తన తండ్రిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నా కూడా నవీన్ యాదవ్ పైన ఎలాంటి కేసులు లేవు. ఇవన్నీ బేరీజ్ వేసుకున్నటువంటి పార్టీ ఖచ్చితంగా నవీన్ యాదవే సరైన అభ్యర్థి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా నవీన్ యాదవ్ కు ఒక వెన్నుదన్నుగా నిలిచారు. తనకే టికెట్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయచ్చు. తద్వారా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కావచ్చు, ఓవరాల్ గా హైదరాబాద్ పై
పార్టీ పట్టు నిలుపుకోవచ్చు అనేటువంటి ఒక ముందు చూపుతో నవీన్ యాదవ్ ను ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు సెలెక్ట్ చేసింది. అందుకు అనుకూలంగానే ఇక్కడ సామాజిక సమీకరణలు కూడా తోడయ్యాయి. వాళ్ళంతా కూడా వన్ సైడ్ గా నవీన్ యాదవ్ కు, తద్వారా కాంగ్రెస్ పార్టీకి వెంట నిలవడం ఈ రోజు ఇంత భారీ విజయానికి కారణం అని చెప్పొచ్చు. ఇంకా మరొకటి క్రాంతి, ఇక్కడ మైనార్టీల ఓట్ల విషయంలో ఎంఐఎం మద్దతు గాని, అజారుద్దీన్ కి ఇచ్చినటువంటి మంత్రి పదవి గాని ఎంతవరకు కలిసి వచ్చాయి? ఇది కూడా మేజర్ ఫ్యాక్టర్. కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీహిల్స్ పై విజయం సాధించడంలో మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎంఐఎం పార్టీ, మరీ ముఖ్యంగా మైనార్టీలు. ఎందుకంటే 4 లక్షల ఓటర్లు కలిగినటువంటి జూబ్లీహిల్స్ లో సుమారు 1,30,000 పైచిలకు ఓట్లు ముస్లిం మైనార్టీలవే. ఇక్కడ జూబ్లీహిల్స్ పేరుకు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బస్సుల్లో మరీ ముఖ్యంగా బోరుబండ, రెహమత్ నగర్, షేక్పేట్, ఎర్రగడ్డ ఈ 4 డివిజన్లలో కూడా మెజార్టీ ఓట్ బ్యాంక్ మైనార్టీలదే ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందు జాగ్రత్తగా ఎంఐఎం తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా జాగ్రత్త పడ్డారు. 2023లో ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి మైనార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైన ఓట్ల కన్నా చాలా ఎక్కువ. అందుకనే ముందు చూపుతో ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీని కంట్రోల్ చేసుకోవడం, నవీన్ యాదవ్ కూడా గతంలో ఎంఐఎం అభ్యర్థిగా 2018లో పోటీ చేయడం, ఇవన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఈక్వేషన్ గా తీసుకుంది. ఖచ్చితంగా మైనార్టీలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా విజయం ఖాయమనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ముందుకెళ్లారు. అయితే ఇక్కడ అజారుద్దీన్ వాస్తవానికి 2023లో అజారుద్దీన్ మాగంటి గోపీనాథ్ పై పోటీ చేశారు. 11,000 స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోయారు. కానీ ఈసారి ఆయనను తప్పించి నవీన్ యాదవ్ తీసుకురావడం ద్వారా ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కు, స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీకి లోకల్ గా ఉండేటువంటి మైనార్టీలకు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లి ఈ విజయం సాధించింది. ఇక ఒక పార్టీ ఎప్పుడైనా కానీ ఒక అభ్యర్థిని గెలవటానికి, ఆ పార్టీ గెలవటానికి నిలబెట్టేటప్పుడు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కన్నా కానీ ఒక బలమైన క్యాండిడేట్ నిలబెట్టాలని చూస్తుంది. ఇక్కడ ప్రత్యర్థి పార్టీ క్యాండిడేట్ బలహీనం అవ్వటం కాంగ్రెస్ కి ప్లస్ గా మారిందా? రేణుశ్రీ, వాస్తవానికి ఈ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చింది. మాగంటి గోపీనాథ్ 12 ఏళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకంటూ ఒక ఇమేజ్ కూడా ఇక్కడ ఉంది. అయితే ఆ ఇమేజ్ ను క్యాచ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిలువరించాలి అనేటువంటి లక్ష్యంతో అందరికన్నా ముందుగా బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతను, ఎవరైతే మాగంటి గోపీనాథ్ ఉన్నారో ఆయన భార్య మాగంటి సునీతకు టికెట్ అనౌన్స్ చేసింది. వాళ్ళ ముగ్గురు పిల్లల్ని కూడా ముందు నుండి ప్రచారం పెట్టి ఒక సింపతి కార్డు ద్వారా విజయం సాధించాలనేటువంటిది ఫస్ట్ బీఆర్ఎస్ వ్యూహం. అయితే ఈ బీఆర్ఎస్ వ్యూహం ఎక్కడ బిడిచికొట్టిందంటే ఆ క్యాండిడేట్ విషయంలో మాగంటి సునీత అప్పటి వరకు కూడా ఏ రోజు రాజకీయాల్లో ప్రత్యక్షంగా కనిపించకపోవడం, ప్రత్యర్థులు విసురుతున్నటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ మరీ ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ అభిమానాన్ని పొందడంలో ఇక్కడ మాగంటి సునీత ఫస్ట్ ఫెయిల్ అయ్యారు. ఇదే పరిస్థితిని మనం గతంలో దుబ్బాకలో కూడా చూడొచ్చు. దుబ్బాక 2004 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఇది ముఖ్యంగా ఈ దుబ్బాక చుట్టుపక్కల ఉన్నటువంటి సిరిసిల్ల నుండి కేటీఆర్ ఉన్నారు, సిద్దిపేట నుండి హరీష్ రావు ఉన్నారు, అలాగే గజ్వేల్ నుండి కేసీఆర్ ఉన్నారు. అయినప్పటికీ అక్కడ రామలింగారెడ్డి వైఫ్ పద్మ ఎలా అయితే బి క్యాండిడేట్, ఇక్కడ కూడా మాగంటి సునీత అలా బి క్యాండిడేట్ కావడం కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. అలాగే ఈమె పైన ఉండేటువంటి కొన్ని కుటుంబ పరంగా వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా ఆమెకు సింపతిని తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలుగా కనుక మనం ఒకసారి కనుక తీసుకున్నట్టయితే అభ్యర్థి ఎంపిక మాగంటి సునీత ఎంపికనే ఫస్ట్ కారణంగా కూడా విశ్లేషకులకు చెప్తున్నారు. ఇంకా మిగతా అంశాలకు వెళ్తే గనక బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతల నోటి దురుసు ఇది కూడా ఒక కారణంగా మారిందని చూడాలా? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మరీ ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు చేసినటువంటి మొదటి ప్రచారం రౌడీ. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ లో ఫస్ట్ నుంచి కూడా ఒక ట్యాగ్ లైన్ తీసుకుంది, రౌడీ వర్సెస్ లేడీ.
అంటే ఇక్కడ నవీన్ యాదవ్ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్, ఆయనకు కాస్త రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఆయన పైన చార్జ్ షీట్ కూడా సుమారు 40 ఏళ్ల క్రితమే దాఖలైంది. జూబ్లీ హిల్స్ అంటేనే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి అందరికీ గుర్తొస్తుంది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి విషయంలో సుమారు 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి వివాదంలో మొదటిసారిగా ఆయన పైన చిన్న శ్రీశైలం యాదవ్ పై చార్జ్ షీట్ దాఖలైంది. ఆయన అప్పుడే ఫస్ట్ టైం జైలుకి వెళ్ళిన సందర్భం కూడా అదే. అయితే ఈ సెంటిమెంట్ ను జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి చేసినటువంటి శ్రీశైలం సేవలను పక్కకు పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆయనపై మొదటి నుండి ఒక రౌడీ, ఒక కబ్జా కోరు అనేటువంటి ఒక ప్రచారాన్ని చాలా ముందుగా తీసుకొచ్చింది. ప్రతి దగ్గర కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడ వైఫల్యం చెందిందంటే గత 12 ఏళ్ల క్రితం అంటే 2004 నుంచి 2023 వరకు హైదరాబాద్ మహానగరంలో తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ జూబ్లీహిల్స్ లో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, హైదరాబాద్ కు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, వీటన్నిటినీ ప్రజల ముందు పెడుతూ ముందుకెళ్ళాలి. మరీ ముఖ్యంగా గోపీనాథ్ 12 ఏళ్లలో నియోజకవర్గానికి చేసిన సేవలను చూపెడుతూ ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ వీళ్ళు అఫెన్స్ మోడ్ లో నుండి డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. కేవలం లేడీ అనే ఒక సింపతి కార్డును పెట్టుకోవడం, రౌడీ అనేటువంటి ఒక ఎదురుదారి చేయడం అనేటువంటిది ఇక్కడ మైనస్ గా మారింది. ఎందుకంటే నవీన్ యాదవ్ ఈ చిన్నప్పటి నుండి ఈ జూబ్లీహిల్స్ బస్తీలో పుట్టి పెరిగిన వ్యక్తి. చాలా మందిలో కూడా ఇప్పుడు యూటీవీ మనం చేసినటువంటి గ్రౌండ్ లెవెల్ సర్వేలో కావచ్చు, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ లో కావచ్చు, నవీన్ యాదవ్ మా బిడ్డ, మా గల్లీ బిడ్డ అనేటువంటి కామెంట్స్ చాలా మంది కూడా బహిరంగంగా వ్యక్తం చేయడం జరిగింది. అలాంటి నవీన్ యాదవ్ కుటుంబం పైన రౌడీ అనేటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం, ఒకవేళ గనక మళ్ళీ జూబ్లీహిల్స్ కనుక కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయితే జూబ్లీహిల్స్ కి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా వస్తే ప్రతి గల్లీలో కూడా రౌడీ రాజ్యం వస్తుంది. చిన్న చిన్న వీధి వ్యాపారుల దగ్గర నుండి మహిళలకు రక్షణ కరువు అవుతుంది, వీధి వ్యాపారుల దగ్గర నుండి బస్సులకు పాల్పడతారు అంటూ ఒక టైప్ ఆఫ్ బీహార్ తరహా పరిస్థితులు, యూపీ తరహా పరిస్థితులు జూబ్లీహిల్స్ లో తలెత్తుతాయి అంటూ చేసినటువంటి ప్రచారం వాస్తవానికి బెడ్సి కొట్టింది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కన్నా ముందున్నది బీఆర్ఎస్. అప్పుడు కూడా ఇదే నవీన్ యాదవ్, ఇదే శ్రీశైలం యాదవ్ అదే గల్లీలో తిరిగారు, అదే ఇంట్లో ఉన్నారు. కానీ ఎప్పుడు లేనిది ఇలాంటి అంటే గెలుపు కోసం తమ పార్టీ గెలుపు కోసం ఎలాంటి నీచమైన ప్రచారమైనా చేస్తారా అంటూ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇక్కడ బీఆర్ఎస్ కు మైనస్ అయినాయని చెప్పొచ్చు.